సరే, ఇంకొక క్వశ్చన్. అయితే చాలా మంది బయట చూపించుకుంటారు కదా వాస్తు పండితుల దగ్గర కూడా. ఎట్లా అంటే ఇప్పుడు పేరెంట్స్ కి పిల్లలు వ్యతిరేకంగా బిహేవ్ చేయడం కానీ, లేకపోతే చెడు వ్యసనాలకి అలవాటు అవ్వడం కానీ, మాట వినకపోవడం, కొంచెం యాంటిక్ గా బిహేవ్ చేస్తారు కదా, అంటే నచ్చకుండా పేరెంట్స్ కి వ్యతిరేకంగా. దాన్ని మీరు ఎట్లా వివరిస్తారు? ఇప్పుడు పేరెంట్స్కు పిల్లలకు ఉండే బంధం ఏందమ్మా అంటే, పేరెంట్స్ కరెక్ట్ వాళ్ళ వాళ్ళ ప్రోగ్రాంలో వాళ్ళు ఉండి, వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళు అంటే వాళ్ళు ఉద్యోగానికి వచ్చిన, వ్యాపారానికి వచ్చిన, వాళ్ళు అక్రమంగా సంపాదించే డబ్బుల వల్ల పిల్లలు ఫెయిల్ అయిపోతారు. మీరు సంపాదించేది రాంగ్ అయినప్పుడు మీ పిల్లలు యాంటీగా ఉంటారు. మీరు సిన్సియర్గా మీకు ఇచ్చిన ప్రోగ్రాంలో ఉండండి. మీరు కష్టానికి వచ్చిండ్రా, వ్యాపారానికి వచ్చిండ్రా, గవర్నమెంట్ ఉద్యోగానికి వచ్చిండ్రా, అది కరెక్ట్ పొజిషన్లో ఉంటే నీ పిల్లలు కూడా కరెక్ట్ పొజిషన్లో ఉంటారు. తల్లిదండ్రులను పూజించవాలను, కాలు మొక్కాలి, వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి, తల్లిదండ్రులను పూజించాలని మేధావులు చెప్తుంటారు కదా. ఏ తల్లిదండ్రులనైనా ఎవరైనా చెప్పిండ్రా? చెప్పలేదు కదా. తల్లిదండ్రులు దేవతలు, తల్లిదండ్రులను పూజించమని చెప్తున్నారు కదా. ఏ తల్లిదండ్రులనైనా ఎందుకు చెప్పలేరు ఇప్పటి వరకు? మటర్లు మానభంగాలు చేసిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను పూజించాలా, వాళ్ళ పిల్లలు తండ్రులను పూజించాలా? చేయదు కదా. పాపం చేసేవాడికి వాళ్ళ పిల్లలు ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? ఇట్లా భగవంతుడు మన పురాణాలు ఏం చెప్తున్నాయి? తల్లిదండ్రులను పూజించాలని. ఇక్కడ పూజించని తల్లిదండ్రులను కూడా చెప్తున్నాడు పురాణం. ప్రహ్లాదుడు తండ్రిని మాట వినలేదు కదమ్మా. మరి ఆయన ఎందుకు వినలేదు చెప్పాలి మేధావులు. సో కాళ్ళు మేధావులకు మీకే క్వశ్చన్, మీరు చెప్పండి. తల్లిదండ్రులను పూజించాలి, తల్లిదండ్రులు దైవం అంటున్నారు కదా. వాళ్ళు బాధ్యతలు వదిలేసి, భార్య పిల్లల్ని వదిలేసి ఇంకో ఆయనతో వెళ్ళిపోతారు. ఆయనను పూజించాలనా లాస్ట్ స్టేజ్లో వస్తే? అది కరెక్ట్ కాదు. తండ్రి తండ్రి సిన్సియర్గా మిమ్మల్ని పెద్ద చేసి, పెంచి పెద్ద చేసి ఓ ప్రయోజకం చేసిన వాళ్ళని కాళ్ళు మొక్కండి ఉదయం లేచి. వాళ్ళు మీకు వాళ్ళని చిన్న మాట అన్నా మీకు శాపంలాగా తగిలిపోతుంది. ఆ తల్లిదండ్రులను గౌరవించండి, ఆ తల్లిదండ్రులను పూజించండి. అంతే తప్ప ప్రతి తల్లిదండ్రులను పూజించాలంటే కుదరదు. అట్లా భగవంతుడు మన పురాణాలు కూడా అట్లా చెప్పలేవు.